హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ న్యూ వీడియో. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిం చేయడానికి మెయిన్గా కావాల్సింది కథ కావాలి. మెయిన్గా ఒక షార్ట్ ఫిలింకి కథ కావాలి. దాని తర్వాత యాక్టర్స్, దాని తర్వాత ఒక బిగ్ షార్ట్ ఫిలిం అయితే ప్రొడ్యూసర్ని అయితే కావాలి. లేదు మనం జీరో బడ్జెట్లో అవ్వాలనుకుంటే మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అయినా చేయొచ్చు షార్ట్ ఫిలిం అన్నది. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకు కావాల్సింది కథ ఉంటే షార్ట్ ఫిలిం అన్నది డెఫినెట్గా అవుతుంది. ఆ షార్ట్ ఫిలిం జానర్ ఏంటి అన్న దానిపై ఇది మీరు ఎంచుకున్న ఇదిపై ఉంటుంది ఏదైనా కూడా. సో మీరు షార్ట్ ఫిలిం చెయ్యాలి అనుకుంటే మాత్రం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్, పిల్లలు, ఇలాంటి అంటే తెలిసిన వాళ్ళతో చేయొచ్చు. అది కూడా వాళ్ళకి ఇష్టమైతేనే మీరు చేయాలి. వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయమాకండి. ఫోర్స్ చేస్తే మాత్రం మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, అంతే. ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే, షార్ట్ ఫిలిం స్టార్ట్ చేసే ముందు బాగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, లొకేషన్స్ చూసుకోవాలి ఫస్ట్. సో తక్కువ లొకేషన్స్ చూసుకోండి, ఒక 2-3 లొకేషన్స్ చూసుకున్న తర్వాత అక్కడే షూట్ చేయండి. ప్రాసెస్ చూసుకోండి పేపర్ మీద, ఏం షూట్ చేసాం, ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, తర్వాత రోజు ఏం చేయాలని చెప్పి మీరు పేపర్ మీద ఖచ్చితంగా పిన్ టు పిన్ రాసుకోండి. ఎందుకంటే మీరు మర్చిపోకుండా ఉంటారు. యాక్టర్స్, సో మన అమ్మా నాన్న కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతో డైలాగ్స్ చెప్పడానికి ట్రై చేయండి. వాళ్ళు ఇది అంటే వాళ్ళకి కొత్త కదా, మీరు చెప్పియాలి. ఇలాగని చెప్పి ఇలా చెప్పి చెప్పాలా, అంటే కూర్చోబెట్టి చెప్పాలా. అంటే మీరు షూటింగ్ స్టార్ట్ చేయక ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే వాళ్ళు షూటింగ్ యాక్షన్ చెప్పే ముందు మనకి ఈజీగా అవుతుందన్నమాట. చేసిన తర్వాత దాన్ని ఎడిటింగ్ తీసుకెళ్ళండి. ఎడిటింగ్ తీసుకెళ్ళిన తర్వాత ఎడిటింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎడిటింగ్ని వేరే వాళ్ళకి ఇస్తారో లేదంటే మీరే చేసుకుంటారో అది మీ ఇష్టం. బట్ కాకపోతే ఎడిటింగ్ అనేది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద వెపన్. ఒక షార్ట్ ఫిలిం కానీ లేదా ఒక మూవీకి అయినా కానీ, ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ ఎలా రావాలి, లేదా ఆ సీన్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా క్యూరియాసిటీగా ఎలా చూపించాలి అన్నది ఫస్ట్ ఒక 5-10 మినిట్స్లో మీరు ఆ స్టోరీ యొక్క థీమ్ అన్నది మీరు డెఫినెట్గా చెప్పండి. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుందని చెప్పి చూసే ఆడియన్స్కి మాత్రం లోపల ఏదో ఒక చూడాలని ఆతృత పెరుగుతుంది అన్నమాట, మన తెలుగులో చెప్పాలంటే. దాన్ని ఎడిటింగ్లో చేసిన తర్వాత ఒక షార్ట్ ఫిలిం. సో అది అప్లోడ్ విషయంకి వచ్చేసరికి ఇంకో విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, లేదంటే ఇతర ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా మన టైటిల్, మన యొక్క క్రియేషన్, ఛానల్ నేము, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ ఎక్సెట్రా కొన్ని మీకు తెలిసే ఉంటాయి. బట్ ఇలాంటివి పెట్టుకోండి. ఓకేనా. డెఫినెట్గా ఇది అప్లోడ్ చేసే ముందు మీకు ఏదైనా సెంటిమెంట్ ఉంటే కనుక పెద్దవాళ్ళతో కానీ ఎవరితో చేత అప్లోడ్ చేయించండి. ఓకేనా. అప్లోడ్ చేయించినాక ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వండి. కామెంట్ ఇవ్వకుండా మాత్రం ఉండకండి. ఎందుకంటే కామెంట్కి రిప్లై ఇస్తేనే మనకి బూస్టప్ అన్నది వాళ్ళ నుంచి వస్తుంది. ఇంకా వాళ్ళకి మనకి ఆల్ ది బెస్ట్ చెప్తారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇవ్వండి. ప్రతి ఒక్కరికి ఇవ్వండి, వాళ్ళకనే కాదు, ప్రతి ఒక్కరికి కామెంట్కి రిప్లై ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాని నుంచి బూస్టప్ అయ్యి ఇంకా షార్ట్ ఫిలిమ్స్ ఎలాంటివి కావాలనుకుంటున్నారు అని చెప్పి మీరు ఇంకో వీడియో ద్వారా చెప్పండి. అది అయిపోయిన తర్వాత అంటే ఆడియన్స్కి నచ్చాలని చెప్పి మనం తీస్తాం. అదే ప్రాసెస్లో వెళ్ళండి. ఓకేనా. మనం ఏం పెద్ద డైరెక్ట్లో ఏం కాదు. సో చిన్నగానే వెళ్దాం, చిన్నగానే ప్రయత్నిద్దాం, పెద్దగా ఎదుగుదాం. ఓకేనా. సో ఈ వీడియో అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. బాయ్.